హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! నేను ఈరోజు ఉదయ్ కృష్ణారెడ్డి సార్ ఐపీఎస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేనెందుకు ఈ సార్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంటే, నాకు ఈ సార్ కొంచెం తెలుసండి. అంటే బాగా తెలుసని చెప్పను నేను. కొంచెం తెలుసు. పరిచయం ఉంది. సో, అందుకే నాకు ఆ న్యూస్ ఒక 1 వీక్, 10 డేస్ నుండి ఈ ఇష్యూ మనకి సోషల్ మీడియాలో అవ్వచ్చు, న్యూస్ పేపర్‌లో న్యూస్ ఛానెల్స్‌లో గూడా సర్క్యులేట్ అవుతూ ఉంది గదా! అందుకని మాట్లాడాలనుకుంటున్నాను. బట్ సార్ ఇష్యూ గురించి మాట్లాడే ముందు నాకు సార్‌తో ఎలా పరిచయం ఉంది అనేది నేను ఫస్ట్ డిస్కస్ చేస్తాను. ఎలా అంటే నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ చేశాను. ఒక 10 మంత్స్ వరకు అని చెప్పాను గదండీ! నేను లాస్ట్ నా వీడియోలో చెప్పాను. ఒక పేపర్ లీకేజ్ ఇష్యూ ఆ వీడియో చేశాను గదా! అందులో డిస్కస్ చేశాను. అయితే ఆ ప్రిపరేషన్ చేసినప్పుడు మాకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్‌లో పీఎస్ఐఆర్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. అయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే టాపిక్ అనేది ప్రిలిమ్స్‌లో ఉంటుంది. కొంచెం కొంచెం పార్ట్ వరకు అంటే 10-15 మార్క్స్ వరకు ఉంటుంది. ఆ సబ్జెక్ట్‌ని ఆ టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మాకు సార్ అనేవాళ్ళు ఈ 3-4 మంత్స్ క్లాసెస్ తీసుకున్నారండి ఈ సార్. అయితే అప్పటికి సార్ యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో ఉన్నారు. అటెంప్ట్స్ ఇస్తున్నారు. బట్ పార్ట్ టైమ్ జాబ్‌గా మనీ కోసం కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఒక్కొక్క క్లాస్ చెప్పుకుంటూ మనీ ఎర్న్ చేసేదండి. సార్ చాలా హంబుల్ బ్యాక్‌గ్రౌండ్ అండి సార్‌ది. అంటే యాక్చువల్‌గా సార్‌కి ఫాదర్ అండ్ మదర్ లేరు. చిన్నప్పుడే చనిపోయారనుకుంటా. వాళ్ళ నానమ్మ, వాళ్ళ మామయ్య ఉండి చదివించారు. అండ్ ఇంకా సారు ఎర్లీ ఏజ్‌లోనే కానిస్టేబుల్ జాబ్ తెచ్చుకున్నారు. అక్కడ ఆ జాబ్‌లో సార్‌కి ఒక సీఐ ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ అని చెప్పి అవమానించినందుకు దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని నేను మంచి పొజిషన్‌లో ఉండాలి అనేసి సార్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. అలా 4-5 అటెంప్ట్స్ ఇచ్చినట్టున్నారు. సార్ మా క్లాసెస్ చెప్పే టైంకి సార్‌కి ఆల్రెడీ 2 అటెంప్ట్స్ అయిపోయినట్టున్నాయి. అలా కోచింగ్ అంటే కొన్ని క్లాసెస్ చెప్తూ కూడా కొన్ని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో కొన్ని క్లాసెస్ చెప్తూ సార్‌ని ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేశారు. అప్పుడు మాకు చెప్పారండి, చాలా సీరియస్‌నెస్ ఉండాలి, అటెంటివ్‌గా ఉండాలి క్లాసెస్‌లో. వేస్ట్ చేయొద్దు, టైమ్ వేస్ట్ చేయొద్దు. చాలా ఇంపార్టెంట్ టైమ్ అనేది. టైమ్ పోతే మళ్ళీ టైమ్ రాదనేది చాలా మంచిగా మాట్లాడేవారు, చెప్పేవాళ్ళు. సార్‌తో నాకొక మెమరీ ఉందండి. ఎందుకు నేను సార్ ఇష్యూ వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను అనంటే, యాక్చువల్‌గా సార్ మాకు ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్లాస్ చెప్పినప్పుడు, డైలీ క్లాస్ చెప్పకుండా, ఒకరోజు సడెన్‌గా మాకు క్వెషన్ ఇచ్చారండి. ఒక టాపిక్ మీద ఒక క్వెషన్ ఇచ్చేసి, మమ్మల్ని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ రాయమన్నారు. అంటే మనం ఒక 1 పేజ్‌లో 10 మార్క్స్ క్వెషన్ అనేది ఎట్ ఏ టైమ్ రాయాలి. అది మాకు 8 మినిట్స్ టైమ్ ఇచ్చారు ఆ క్వెషన్‌కి. అయితే మేమందరం కూడా 30-40 మెంబర్స్ ఉంటాం క్లాస్‌లో. అందరం కూడా ఆన్సర్ రాసి ఇచ్చాం పేపర్స్. ఆ పేపర్ సార్‌కి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత సార్ నెక్స్ట్ రోజు కరెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మా పేపర్స్ అనేవి తీసుకొచ్చి మాకిచ్చి ఒక స్టూడెంట్ రాసారు క్వెషన్. 8కి 5 మార్క్స్ వచ్చాయి. కరెక్ట్ కంటెంట్ రాసారు. క్వెషన్‌కి తగ్గ కంటెంట్ రాసారు అని చెప్పి అప్రిషియేట్ చేశారు. మేమందరం చూస్తున్నాము. యాక్చువల్‌గా అది నేనే అండి. నా పేపరే. నా పేపర్ తీసుకొని ప్రశాంతి అని రీడ్ చేసి, ఈ అమ్మాయికి ఇన్ని మార్క్స్ వచ్చాయి. రాసింది. కరెక్ట్ క్వెషన్‌కి ఆన్సర్ రాసింది. ఇలాగే రాయాలి. కీప్ ఇట్ అప్ అని చెప్పి మా ఆన్సర్ పేపర్‌లో కూడా రాసి ఇచ్చారు. అండ్ ఇంకా నాకొక పెన్ గిఫ్ట్ ఇచ్చారండి. అది నాకు చాలా మెమరబుల్ అన్నట్టు. ఎందుకంటే మనం ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు మనకు చిన్న చిన్న మోటివేషన్స్ అంటే ఎంకరేజ్‌మెంట్ అనేది అవసరం గదా! అది నాకు సార్ అనేది అప్పుడు చేశారు. అంటే మీరు ఇలాగే ప్రిపేర్ అవుతూ ఉండండి. మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి అచీవ్ చేయగలుగుతారనేది ధైర్యం అని ఇచ్చారు మాకప్పుడు. సో, అలా నా పేపర్ అనేది మా క్లాస్‌లో అందరూ కూడా తీసుకున్నారు. సర్క్యులేట్ చేసుకున్నారు. తీసుకొని ఈమె ఏం రాసింది? మా పేపర్‌కి, ఈమె పేపర్‌కి కంపారిజన్ ఏంటి అనేది అందరూ చూసారు. ఇంప్రెషన్ గూడా క్రియేట్ అయింది సార్ వల్ల. సో, నాకు ఆ మెమరీ అనేది నాకు ఇప్పటికి గుర్తుందండి. సార్ ఇష్యూ గురించి అంటే ఇంకా యాక్చువల్‌గా దీనికంటే ముందు థర్డ్ అటెంప్ట్‌లోనో, ఫోర్త్ అటెంప్ట్‌లోనో సార్‌కి ఐఆర్ఎస్ వచ్చింది. మొన్న ఫిఫ్త్ అటెంప్ట్‌లో ఐపీఎస్ వచ్చింది. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా సార్‌కి వచ్చింది ఐపీఎస్. చాలా గ్రేట్. కష్టపడి ఇంతవరకు వచ్చారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ రీసెంట్‌గా ఈ 10 డేస్ నుంచి చూస్తున్న ఈ ఇష్యూ చూసిన తర్వాత నాకు చాలా బాధేసిందండి. ఎందుకు ఇలా అయింది అసలు సార్‌కి? ఇంత కష్టపడి ఇంత పొజిషన్‌కొచ్చిన సారేనా అసలు ఇలా చేశారా? అనేది నేను షాక్ అయ్యాను ఫస్ట్. సార్ మీద ఉన్న అలిగేషన్స్ అనేవి ప్రెజెంట్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్‌లో ఉన్నాయండి. కాబట్టి మనం దీని గురించి ఏమి మాట్లాడకూడదు. నేను మాట్లాడాలనుకోవట్లేదు. బట్ సార్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలైతే చెప్పాలనుకుని ఈ వీడియో చేస్తున్నాను. సార్ చాలా హార్డ్ వర్కింగ్. ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఇన్సల్ట్ చేశారని దాన్ని కసిగా తీసుకొని మంచి పొజిషన్‌లో ఉండాలి అనేసి బాగా ప్రిపేర్ అయ్యి ఈ హై పొజిషన్ వరకి తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు సార్. ఇంత హార్డ్ వర్క్ చేసి.
అలాంటిది సార్ ఇలా చేస్తారా? అసలు ఎందుకు ఇలా చేశారనేది నేను ఫస్ట్ నాకు క్వెషన్ మార్క్. అండ్ ఇంకా మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో ఎథిక్స్ అనే సబ్జెక్ట్ కంప్లీట్ సబ్జెక్ట్ ఉంటుందండి. ఒక సింగిల్ పేపర్ ఉంటుంది. ఒక పేపర్ మొత్తం ఎథిక్స్ సబ్జెక్టే ఉంటుంది. ఆ వాల్యూస్, మోరల్ వాల్యూస్ అన్నీ కూడా ఉంటాయి. అంత బాగా చదువుకుంటారు యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఆ పేపర్ అది బాగా చదువుతారు ఆ పేపర్‌ని. అంటే ఆ సబ్జెక్ట్ అనేది సొసైటల్ ఇష్యూస్‌కి రిలేట్ అయ్యి ఉంటుంది. అలాంటిది సార్ అసలు ఇలా ఎలా చేశారని చెప్పి చాలా ఫస్ట్ అప్సెట్ అయ్యాను నేను. బట్ ఈ అలిగేషన్స్ అనేవి ఇంకా ప్రూవ్ అవ్వలేదు కాబట్టి మనం ఇప్పుడు ఏది అనుకోవద్దు. యాక్చువల్‌గా ఏదైతే సార్ మీద అలిగేషన్స్ వస్తున్నాయో, ఆ పర్సనల్ ఇష్యూ అనేది సార్‌ని బాగా డిస్టర్బ్ చేసినట్లుంది. దానివల్ల సార్ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కోల్పోయారు అని అనుకుంటున్నాను. ఈ పర్సనల్ ఇష్యూని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయిన నానమ్మే గాని, వాళ్ళ మామయ్య, తమ్ముడు వాళ్ళ లాంటి వాళ్ళతోని ఎవరితోని షేర్ చేసుకుంటే ఏమైనా కొంచెమన్నా ఇంత పెద్ద ఇష్యూ అయ్యేదాకా గూడా రాకపోవచ్చేమో మేబీ. అందుకనే ఇలా జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను. అంటే మనకు 100% రియాలిటీ అనేది వాస్తవాలనేది ఇంకా తెలీదు. బట్ వస్తున్న అలిగేషన్స్ అయితే ఇలా ఉన్నాయండి. అందుకనే నేను ఇలా మాట్లాడుతున్నాను. ఇం మన పిల్లల విషయానికొస్తే, మన పిల్లలు అన్నీ కొనిచ్చినప్పుడు హ్యాపీగా ఉంటారు. కొనియకపోతే ఆహ్, కొ ఫ్ర యాంగర్ వస్తుంటది, ఫ్రస్ట్రేషన్ వస్తుంటది, కోపం వస్తుంటది. అయితే దీన్ని ఏమనుకుంటారు వాళ్ళు, ఎప్పుడు ఒకేలాగా ఉండదు వాళ్ళ ఎమోషనల్ కంట్రోల్ అనేది. అంటే మనం బ్యాలెన్స్ చేయాలి. ఇది కొనిచ్చాము, ఇది కొనియలేకపోయాము. ఓకే. ఈసారి అడ్జస్ట్ చేసుకో. నెక్స్ట్ టైమ్ కొనిస్తాము అనేది మనం చెప్పాలి. అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చిన్నప్పటి నుంచే ఉండాలి. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ అనేది ఏదో ఒక టైంలో గూడా పాజిటివ్‌గా మన పాజిటివ్ ఇష్యూ జరిగినా, నెగెటివ్ ఇష్యూ జరిగినా దాన్ని తట్టుకునే కెపాసిటీ అనేది బిల్డ్ చేసుకోవాలనేది నాకు అర్థమైంది ఈ సార్ ఇష్యూలో. అది ఆ ఎమోషనల్ కంట్రోల్ కోల్పోయడం వల్లే సార్ ఇలా జరిగిందా సార్ లైఫ్‌లో ఒక ఐఏఎస్ జాబ్ కొట్టడం, ఒక యూపీఎస్సీ ప్రిపరేషన్ జర్నీ కంప్లీట్ చేసి ఐఏఎస్ జాబ్ కొట్టడం అనేది ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా జాబ్ సాధించడం అనేది అంత మామూలు విషయం కాదండి. అలాంటిది అంత పొజిషన్‌కొచ్చిన తర్వాత ఎట్ ఏ టైమ్ సార్ ఏదైతే సంపాదించుకున్నారో అదంతా కూడా ఇప్పుడు నేలమట్టం అయిపోయింది. అది జరగడానికి మెయిన్ రీజన్ ఒక పర్సనల్ ఇష్యూ అనేది నాకనిపిచ్చింది. దాన్ని కనుక ఓవర్‌కమ్ చేసుంటే సార్ ఇంకా ఇప్పుడు కూడా మంచి పొజిషన్‌లో ఉండేవారు. ఆ జాబ్‌ని ఇప్పుడు ప్రెజెంట్ సార్ సస్పెన్షన్‌లో ఉన్నారు. అది జరగకుండా సార్ లైఫ్ సాఫీగా జరిగిపోయేదేమో అని నాకనిపిచ్చింది. సో, నేను ఈ వీడియో చేయడానికి రీజను సార్ సార్ నాకు తెలుసు కాబట్టి, నేను సార్ గురించి కొంచెం నా వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు నా పర్సనల్ ఒపీనియన్‌ని సార్ ఇష్యూతోని కంపేర్ చేయాలి అనుకుని నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో, మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు కొంచెం ఏదైనా ఈ ఎమోషనల్ బ్యాలెన్స్, ఎమోషనల్ కంట్రోల్ అనేది మన పిల్లలకి నేర్పించాలి ఇప్పటి నుంచి అని మీకు అనిపించినట్లయితే కంపల్సరీ మీ ఒపీనియన్స్‌ని నాకు కమెంట్ చేయండి. అండ్ అలాగే మన వీడియో నచ్చినట్లయితే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థాంక్ యూ.